పెద్దవాడు బాగా ఐడియా ఉందా మీకు? అవును సార్, నేను విజయవాడ పనిచేశాను. ఆ లో బ్రిడ్జ్ ఉంది కదా, వీళ్ళు 1 టౌన్ నుంచి 2 టౌన్ వెళుతున్నారు. ఆ ఎదురుకుండా వచ్చే లారీకి ఏదో బ్రేక్ ఫెయిల్ అయిందట. ఆ డివైడర్ కూడా దాటి వీళ్ళ వ్యాన్కి కొట్టింది. కొడితే ఫస్ట్ స్ట్రోక్ వీళ్ళ దాటంతో దూరంగా పడ్డారు. ఆ ఇన్సిడెంట్లో 2-3 పోయారు కూడా. లక్కీగా అది బతికింది. ఆ యాక్సిడెంట్లో లగ్గు. ఆ తర్వాత ఎలా దీని జీవితాన్ని ఏడుస్తూ కూర్చున్నామని. అలాంటి లైఫ్లో నేను ఎవరి దగ్గర అయితే గుమాస్తాగా పనిచేశానో బ్యాంకులో, ఆయనకి నేను బియ్యం కూడా అయ్యాను. మహానుభావుడు, పెద్దలు, దయదలిచి. కానీ ఏదైనా కానీ మొత్తానికి మ్యారేజ్ అయింది, దానికి ఆడపిల్ల, చక్కగా లక్షణంగా ఉంటున్నారు. సరే, జీవితం బాగానే ఉందిలే, నడుస్తుంది అనుకున్నా. మీకు తెలుసు కదా మా అబ్బాయి, వాడు ఎగిరిపోయాడు. మరి ఇన్ని బాధలు పెట్టుకుంటూ మరి 10-12 ఏళ్ళ నుంచి వాడు పోయిన తర్వాత కూడా ఎక్కడన్నా సినిమాల్లో ఎక్కడన్నా మీకు చూసారా? ఆ బాధని చూడలే. ఎప్పుడు నేను దాని గురించి మాట్లాడను. భగవంతుడు ఎంత పేరు ఇచ్చాడో అంత కష్టాలు కూడా ఇచ్చాడు. వీటిని తట్టుకునే గుండె కూడా ఇచ్చాడు. బాగుంది, అంతే. చేయటం మన ధర్మం. ఏదో ఎప్పుడైనా బోరు కొట్టి ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాను. ఏముంది?